చాలా మంది గణపురం నియోజకవర్గానికి జరిగిన నష్టం నమ్మించి మోసం చేసిన కడియం శ్రీహరి మనము రాబోయే రోజులలో ఎట్లా ఉండాలి, పార్టీలను వ్యక్తులను మోసం చేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కడియం శ్రీహరి ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీ పరంగా లబ్ధి పొంది వాళ్ళు కడియం శ్రీహరితో ఎంబడిపోయిన వాళ్ళందరి మీద బాగా మండుతున్నారు. గుణసాగరం సంబంధించిన మా సీనన్న శ్రీనివాస్ రెడ్డి గారు, చేరాలు జానకిపురం గారు మరియు వాళ్ళు దొరికేదంటే కాల్చేద్దాం అన్నంత కోపం ఉన్నారు. ఆ కోపాన్ని మీరు కూడా ఈ కంచెలకి ఉండొద్దు అని చెప్పేసి మొండి ఉండాలి. అదేవిధంగా వాళ్ళ మీద వాళ్ళని ఎట్టి పరిస్థితిలో రానియొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పల్లరాజేశ్వర రెడ్డి గారు మొన్న మొత్తం నియోజకవర్గం అంతా పాకింది ఆ మాట. రాజన్న మెత్తడోడు మంచోడు, రాజన్న మంచోడు కానీ నేను రాజన్న అంతా మంచోడి కాదు. పల్లరాజేశ్వర గారు చెప్పిన మాట ఏంటంటే నేను రాజన్న లెక్క మంచోడిని కాదు అని అన్నాడు. సో వారు సభ్యచాచి, పల్లరాజేశ్వర రెడ్డి గారు సభ్యచాచి. పాండవులకు వెళ్ళాలంటే ధర్మరాజు కూడా అవసరం పడ్డాడు. నేను ధర్మరాజు లాంటి ఆయన అర్జునుడు వారే, అదేవిధంగా భీముడు కూడా వారే, రెండు పాత్రలు వారి పెద్దగా ఎందుకంటే వయసులో కూడా వారి కంటే పెద్ద కాబట్టి నేను ధర్మరాజు. ఏదేమైనప్పటికీ కూడా రాసి పెట్టుకోండి, రాజన్న సైలెంట్ గా ఉంటాడు కానీ ఏదైనా సాధిస్తాడు. మొండోడు బరిదెగిస్తే ఒక్కసారి బరిదెగిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీకు అందరు కూడా తెలుసు. 6 నూరైనా కూడా అనుకున్న దయ వరకు మీ అందరి సహకారము బలము నాకుండే బట్టే వరుసగా 4 సార్లు ఒక అసలు సిసలైన మాదిగోడు వరుసగా 12,000, 33,000, 58,000, 37,000 మెజారిటీతో గెలవడం అంటేనే మీ అందరి బలము నాతో ఉన్నది. రాజన్న మంచోడు, అందరి వాడు కాబట్టే అందరూ అప్రిషియేట్ చేసే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా రాజన్న తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నా కూడా ఒక మొండి నిర్ణయం తీసుకొని బిడ్డలందరూ కూడా చచ్చిపోతా ఉన్నారు. మరి ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు మీరందరూ కూడా ఆహా ఓహో రాజన్న అంటే తెలంగాణ రాజన్న అంటే టీ ఫర్ తాటికొండ, ఆర్ ఫర్ రాజయ్య, టీఆర్ఎస్ అంటేనే రాజయ్య లెక్క అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే స్థాయికి గణపురం నియోజకవర్గమే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే గణపురమే పరాకాష్ట త్యాగడం చేయడం అని చెప్పేసి ఇప్పటి వరకు నాతో పాటు జూబెల్లి కృష్ణరావు వచ్చిండు, మళ్ళా ఇదికి వెళ్ళిపోయిండు. నేను ఒక్కనే అసలు సిసలైన మాదిగ బిడ్డగా గణపురం నియోజకవర్గ అడ్డగా గణపురం నడికేంద్రంలో పుట్టి ఈరోజు ఒకవేళ చచ్చిపోయినా కూడా గణపురం పేరు నిలబట్టే విధంగా ఇలా అభివృద్ధి సంక్షేమంలో అనేక కార్యక్రమాలు, మరి గణపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, గన్పూర్ లో పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, అండర్ పాస్ లో మన నష్కల్ దగ్గర కావచ్చు, గణపూర్ దగ్గర కావచ్చు, నేషనల్ హైవే 67 కిలోమీటర్ల నేషనల్ హైవే కావచ్చు, 7 రిజర్వాయర్లు మనకు అన్న దగ్గర నుంచి వెళ్ళి మనకి 2 బొమ్మకూరు, అదేవిధంగా మనకు చీడకూడు నుంచి కూడా మనకు నీళ్లు వస్తాయి. అట్లా 9 రిజర్వాయర్లతోటి ఎప్పుడు నీళ్లు వచ్చినాయంటే డాక్టర్ రాజన్న కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం వల్ల 1,50,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయంటే అది మీరందరూ నాకు ఇచ్చిన అవకాశం. నేను పెద్ద నీరేటోళ్ళ లెక్క కాలువల దగ్గర పండుకొని, మోరీల దగ్గర పండుకొని అనేక రకాలుగా మన కార్యక్రమాలు చేసుకొని మనము మన సాగునీటి రంగంలో ముందు వరుసలో ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న